అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో ఈరోజు సిబిసిఐడి పోలీసులు లోకేష్ పై ఛార్జ్ షీట్ నమోదు చేసిన నేపథ్యంలో ఏంటి అసలు సిబిసిఐడి పోలీసులు లోకేష్ ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది అలాగే రాజకీయ విశ్లేషకులు బత్తల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. బత్తల రామకోటయ్య గారితో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ రోజు లోకేష్ పై సిబిసిఐడి పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఏంటి సార్, లోకేష్ గారు 11వ తేదీ నుంచి శంఖారామం అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే సిబిసిఐడి వారు లోకేష్ మీద ఇప్పుడు మళ్ళీ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉండొచ్చా? ఈ ఛార్జ్ షీట్ ద్వారా సిబిసిఐడి అధికారులు లేకపోతే సిబిసిఐడి పోలీసులు లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణ గారు, మనకి క్రిమినల్ లాలో చూస్తే ఎఫ్ఐఆర్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఛార్జ్ షీట్ అనేది ఇన్వెస్టిగేషన్ లో ఎండింగ్ పాయింట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ టిల్ ఫైలింగ్ ఆఫ్ ద ఛార్జ్ షీట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ డన్. సో ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయినాక సిఐడి పోలీసు వారు ఇచ్చినటువంటి పార్టీ 1A నోటీస్ ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు, పార్టీ 1 నోటీస్ కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ఆ నియమ నిబంధనలకి ప్రకారం లోకేష్ గారు దర్యాప్తుకి సహకరించారు. సో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయింది, దర్యాప్తు మొత్తం కూడా ముగిసిందనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటే దర్యాప్తు మొత్తం కూడా కంప్లీట్ అయింది, ముగిసిన అధ్యాయం. అందుకని దర్యాప్తు ముగిసినాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉండదు. కాకపోతే నమోదు చేసిన రోజు నుంచి కూడా సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు, రేపు అరెస్ట్ కాబోతున్నారు, ఇప్పుడే అరెస్ట్ కాబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కోడే కూర్చున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిసిఐడి వారు కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా నారా లోకేష్ ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం లేదంటారు. పార్టీ 1A నోటీసులో వాళ్ళ దర్యాప్తుకి సహకరించమని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆయన వెళ్ళి సహకరించారు. దర్యాప్తు మొత్తం కూడా జరిగింది, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ మొత్తం కూడా తీసుకున్నాకనే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇంకా అరెస్ట్ అనేది డజంట్ అరేంజ్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్ట్. సో అరెస్ట్ లేదు. ఎందుకంటే రెండో పాయింట్, వాళ్ళు ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేశారంటే దీంట్లో రాజకీయ కోణం చూడొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి మీద, నీ మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నావు అంటారు. అందుకని నా మీద 11 ఉన్నప్పుడు అవతల మీద కూడా ఒక ఛార్జ్ షీట్ ఉంటే ఇది రాజకీయ విమర్శే కదా అని ఇన్నర్ రింగ్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, నారాయణ గారిని బాధ్యతలు చేసి వారు చేశారు. ఇందులో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రకారం మీరు అమరావతి వచ్చి చూస్తే ఇన్నరు లేదు, రింగు లేదు, రోడ్డు లేదు. ఆయన రోడ్డే లేని ఒక కేసులో అవినీతికి పాల్పడ్డారు, అవకతవకలకు పాల్పడ్డారు అంటూ కూడా ఇంతమంది మీద కేసు వేయడాన్ని ఎలా చూడొచ్చు అసలు? అదే నేను అంటుంది. ఇప్పుడు మనకి పాత సామెత ఎప్పుడు కూడా ఒకటి గుర్తుకొస్తా ఉంటుంది, నేను పదే పదే చెప్తా ఉంటా. దున్నపోతు ఈనింది, ఘాటు కట్టేయండి. దున్నపోతు అనేది మొగది, డెలివరీ అవ్వదు. ఇన్స్ట్రక్షన్ లేకుండా ఘాటు కట్టేయమన్నారు. ఈ రోజు అక్కడ రోడ్డు ఉంటే, దానికి విన్నర్ ఉంటే, పక్కన హెరిటేజ్ కడితే మీరు చెప్పొచ్చు. అసలు ఇప్పుడు మీరే చెబుతున్నారు అమరావతి అక్కడ ఏమీ లేదని చెప్పి. మరి ఆ రోడ్డు లేని దానికి, ప్లాన్ లేని దానికి, అసలు ఏమి లేని దానికి ఈ రోజు బాధ్యతలు చేయటం అంటే ఇది పసరైన వాదన. దీని గురించి తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు. ప్రజలకు కూడా తెలిసిపోయింది, వాళ్ళు అసత్య ఆరోపణలతోటి అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ తప్పుడు కేసులు పెట్టారు, బెదిరించడానికి పెట్టారు. దానికి లోకేష్ అదిరేవాడు కాదు, బెదిరేవాడు కాదు. ఎందుకంటే ఇలాంటి వాటికి ఆయన అదరడు, బెదరడు. ఓకే రామకోటయ్య గారు, అసలు అమరావతిలో ఎటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ వేయలేదు, మరి ఛార్జ్ షీట్ లో వీళ్ళు
ఏం ప్రూవ్ చేయాలని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసి దాంట్లో ఏ అంశాలు పొందుపరిచి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందుకే నిన్న గౌరవ సిబిఐ కోర్టు కూడా దీని మీద అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. కానీ మనకి ఈరోజు మీడియాలో కూడా వచ్చినాయి. దీని మీద ఏ విధంగా మీరు సరైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఛార్జ్ షీట్ కూడా రిటర్న్ చేసి పరిస్థితి కూడా ఉందని చెప్పి మనం వినిపిస్తున్నాయి మనకు వార్తలు. అందుకని కోర్టు దీని మీద కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు ఒక నేరానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏముంది, ఆ మీద వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రం కోర్టు దాన్ని టేకింగ్ యాజ్ ఫైల్ అంటానికి లేదు. దాన్ని రిటర్న్ కూడా చేయొచ్చు, కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఈ కాగ్నిజెన్స్ కి మనకి 190 క్లాస్ బి సబ్ క్లాస్ 1 ప్రకారం సిఆర్పిసి ప్రకారం కోర్టు కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు ఈ యొక్క విచారణ ప్రక్రియ కోర్టు ముందుకు వెళ్ళాలా లేదా అనే తరుణంలో ఛార్జ్ షీట్ ని మొత్తాన్ని కూడా చూసి పరిశీలించినాక పరిగణలోకి తీసుకుంటుంది. ఆ దశలైన సరే దీన్ని రిటర్న్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే, లోకేష్ గారు తలపెట్టనున్నటువంటి శంకారామం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే సిబిసిఐడి ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేటువంటి అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో శంకారామం కార్యక్రమం అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే ఇంకా జరగదు అంటారా? ఇందులో ఇంకొక లోపపుష్టమైన విషయం కూడా ఉంది కృష్ణ గారు. మనకి యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 19 ప్రకారం ఈ యొక్క అవినీతి నిరోధ సంబంధించినటువంటి ఏదైనా సెక్షన్లు ఆపాదించినప్పుడు సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నాకనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. మనం ఇంతకుముందు గతంలో అరెస్ట్ అప్పుడు 17A గురించి చెప్పాం. ఇప్పుడు సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాజీ మంత్రి నారాయణ గారు ఉన్నారు. అప్పుడు లోకేష్ గారు మంత్రి కానప్పటికీ దీంట్లో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, రెండో తప్పు. అందుకని ఛార్జ్ షీట్ ని సిబిఐ కోర్టు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. మీరు వితౌట్ పర్మిషన్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నర్ హౌ కెన్ మెయింటైన్ ద ఛార్జ్ షీట్ ఫైల్ టు ద కోర్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రేపు ఛార్జ్ షీట్ మీద కూడా అబ్జెక్షన్ ఉంటుంది. రెండు, లోకేష్ గారి మీద శంకారావు మీద మీరు అన్నట్లు ఇది ప్రభావం వాళ్ళు ఒకవేళ వేసినప్పుడు కూడా ఎన్ని లోపపుష్టిగా ఉన్నాయి కాబట్టి అది దానికి అనుకూలంగానే మారింది కానీ వ్యతిరేకంగా అయితే మారదు. తప్పుడు కేసులు పెట్టి లోకేష్ గారిని ఏదిస్తున్నారు. ఇది ఆయన్ని ఇబ్బంది పెడతానికి పెట్టినటువంటి ఫాల్స్ కేసులు అనేది ప్రజల్లోకి వెళితే అది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తప్పితే నెగిటివ్ వైబ్రేషన్స్ రావు. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని రామకోటయ్య గారు మొన్న కూడా ఈ ఈఎస్ఐ వ్యవహారంలో, ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో అచ్చెన్నాయుడు గారి మీద సిఐడి పోలీసులే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో గౌరవ కోర్టు వారు కూడా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా అనేటువంటి ప్రశ్నను వాళ్ళ ముందుంచింది. ఈ నేపథ్యంలో లోకేష్ గారి మీద కూడా ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు కాబట్టి వారిని కూడా ఇలా ప్రశ్నించే అవకాశం ఉందంటారా? అయితే ఖచ్చితంగా కోర్టు ఎప్పుడు కూడా చట్టాలని మనం పోలీసు వారి కనుక అతిక్రమించినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయనప్పుడు అది లోకేష్ గారి విషయమైనా ఎర్రమనాయుడు గారి విషయమైనా కోర్టు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. దాన్ని అవసరమైతే అబ్జెక్షన్ తీసుకొని రిటర్న్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రొసీజర్ ని ఫాలో అవ్వలేదు. ల్యాప్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళు పెట్టినటువంటి ఆరోపణలు కూడా ఛార్జ్ షీట్ లో సరైన ఆధారాలు లేవనేది నా భావన. అందుకని ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.